రాష్ట్రంలో 14,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మరికొన్ని మెట్రిక్ టన్నులు త్వరలో అందుబాటులోకి రానున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. ఆసుపత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజలు పానిక్ అవ్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కేవైసీ, ఓటీపీల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ లేకుండా పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ నుంచి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆసుపత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజలు పానిక్ అవ్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈకేవైసీ, ఓటీపీల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ లేకుండా పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలకు తక్షణం అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్స్ స్టాక్లను పెంచేలా చూడాలని ఆదేశించారు. గ్యాస్ కంపెనీలు స్వల్పకాలికంగా ఉత్పత్తి పెంచి మెరుగైన పంపిణీ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను మరింత విస్తరించే అంశంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఏపీలోని కేజీ బేసిన్లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైప్డ్ నెట్వర్క్ ద్వారా ప్రజలకు సరఫరా చేసేలా చూడాలని పేర్కొన్నారు. సీఎన్జీ, పీఎన్జీల వినియోగాన్ని గరిష్టంగా పెంచే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ సమావేశానికి సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మన ఏకైక లక్ష్యం కావాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం 20 నెలల కాలంలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించిందని లోకేష్ అన్నారు. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఏపీకే వచ్చాయని చెప్పారు. గూగుల్, ఆర్సెల్ఆర్ మిత్తల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏపీని ఎంచుకున్నాయన్నారు. ఇప్పుడు వేగాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. మంగళగిరి సమీపంలోని చినకాకానిలో మయూరి టెక్ పార్క్ భవనంలో ఏర్పాటు చేసిన ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు నూతన కార్యాలయాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. గత ప్రభుత్వం ఏపీ ఈడీబీని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం 20 నెలల కాలంలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించిందని లోకేష్ అన్నారు. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఏపీకే వచ్చాయని చెప్పారు. గూగుల్, ఆర్సెల్ఆర్ మిట్టల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏపీని ఎంచుకున్నాయన్నారు. ఇప్పుడు వేగాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉద్యోగాల కల్పనే సింగిల్ ఎజెండాగా ఉండాలని మంత్రి సూచించారు. నూతన పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రాజెక్టుల గ్రౌండింగ్ మన ప్రధాన లక్ష్యం కావాలని దిశానిర్దేశం చేశారు. The most fundamental thing was EDB was forgotten. EDP did not exist when this government was elected back. So there was a lot of discussion, lot of debate. Where should EDB be housed? So the debate was whether it should be in industries, whether it should be in IT. But I, along with the Honorable Chief Minister's Secretary Karthikeya Mishra ji, believed that it should be in GED. And the reason we brought it there is because this cuts across ministers and ministries. See, while industries Secretary Garu is here, there's a larger role. If you look at it, there is INI Secretary Garu here. There is Tourism Secretary. Then we'll have to now work with Energy Secretary. Then we have Health. We have, MSME, Education. So you cut across ministries. That puts greater responsibility on all of you. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎంటీ కృష్ణబాబు, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, ఏపీ ఈడీబీ సీఈఓ సాయికాంత్ వర్మ, ఏపీఐఐసీ వైస్ చైర్మన్ ఎండీ అభిషిక్త్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని తారక రామనగర్లో మండల పరిషత్ ఆదర్శ పాఠశాలను మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల ఇదే పాఠశాలలో అధ్వాన భోజనం అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పాఠశాలను లోకేష్ సందర్శించి అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా మంత్రి వచ్చినట్లు సమాచారం. మీడియాను కూడా పాఠశాల లోపలికి అనుమతించలేదు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తారక రామనగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో వడ్డిస్తున్న భోజనంపై విద్యార్థులను మంత్రి లోకేష్ ఆరా తీశారు.
భోజనం రోజు బాగోవడం లేదా, ఆ ఒక్కరోజే బాగోలేదా అంటూ విద్యార్థులను ఈ సందర్భంగా ప్రశ్నించారు. పాఠశాలలో భోజనం బాగుంటుందంటూ విద్యార్థులు బదులిచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. ఆ తర్వాత సమీపంలోని ఓ అంగన్వాడీ కేంద్రాన్ని సైతం ఆయన సందర్శించారు. అందులోని చిన్నపిల్లలతో లోకేష్ ముచ్చటించారు. ఆ తర్వాత పాఠశాల స్థితిగతులపై మైలవరం ఎంఈఓ, హెడ్ మాస్టర్తో లోకేష్ మాట్లాడారు. ఆ క్రమంలో తనతో పాటు తెచ్చిన నివేదికపై ఎంఈఓతో లోకేష్ చర్చించినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు పార్టీ శ్రేణులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే మంత్రి లోకేష్ ఈ పాఠశాలను సందర్శించారు. లోకేష్ పర్యటనపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తోంది. మంత్రి లోకేష్ రాకను తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు మైలవరానికి పరుగులు తీశారు. మీరందరూ ఈ మధ్యాహ్న భోజనం పథకం కానీ అన్ని చాలా క్లోజ్గా వాచ్ చేయాలి. ఇంకొకసారి కానీ కంప్లైంట్ వస్తే చాలా ఫర్మ్గా ఉంటుంది డిపార్ట్మెంట్ మీద. ఐ వాంట్ బి వెరీ క్లియర్. ఇప్పుడు మీకు అడ్మినిస్ట్రేటివ్ బర్డన్ తగ్గించాం, అంతా సీనియారిటీ లిస్టులు కానీ అన్ని ఫైనలైజ్ చేసాం. రెస్పాన్సిబిలిటీ మీది. ఇంకొకసారిగా నాకు ఎక్కడి నుంచి కంప్లైంట్ వస్తే మటుకు ఐ టేక్ ఫర్మ్ యాక్షన్. తర్వాత నన్ను అడగద్దండి. బాధ్యత మీది. ఎక్కడ నాణ్యత లేకపోతే కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మీ పైన ఉంది. మీరు మానిటర్ చేయాలి. రెండోది, ఉపాధ్యాయులు కూడా మనం టేస్ట్ చేయాలని పెట్టాం. అది చేస్తున్నారా లేదా మీరు మానిటర్ చేయాలి. ఎంఈఓగా మీరు మానిటర్ చేయాలి. రమణ, ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేయాలని మనం చెప్తున్నాం. ఎంఈఓలు మానిటర్ చేసుకోవాలి ఎవ్రీడే. డిఓలు కూడా మానిటర్ చేయాలి. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ అని మన దగ్గర ఉన్నాయా? ఇంకా 5 ఇయర్స్ స్టార్ట్ చేయండి. ఎవ్రీ వీక్ చేయండి. చేస్తే ఒక ఐడియా వస్తుంది మన క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది. నాకు క్వాలిటీ కూడా ఒక ఐడియా వస్తుంది. చేసి నాకు ఫీడ్బ్యాక్ ఐవీఆర్ఎస్ ద్వారా మీరు తీసుకోండి ఆర్టీజీ నుంచి ఎవ్రీడే. అప్పుడు బై స్కూల్ మనం మొత్తం ట్రయాంగులేట్ చేయొచ్చు కదా. ట్రయాంగులేట్ చేసి మనం ఒక ఐడియా తీసుకోండి. సార్ ఎండ్ ఆఫ్ ది డే ప్రతి పిల్లలు మన చిన్న ఇంట్లో కూతురులాగా కొడుకులాగా చూసుకోవాలి తప్ప వేరే రకంగా కాదు. థ్యాంక్ యూ. మీకు ఉంటాను సార్, వెళ్ళొస్తాను. వచ్చే ఖరీఫ్ ప్రారంభానికి ముందే అంటే మే 15వ తేదీ నాటికి O&M పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు ఆదేశించారు. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఇరిగేషన్ పనులు చేసినా నిర్వహణ సరిగ్గా లేకపోతే అంటే O&M పనులు ఏటా చేయకపోతే బూడిదలో పోసినా పన్నీరవుతుందన్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో O&M పనులపై ఇరిగేషన్ అధికారులతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వందల వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా లేకుండా గాలికి వదిలేసిందని మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వంలో కనీసం కాలువల్లో తట్ట మట్టి తీయకపోగా షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మతులు చేయలేదన్నారు. కనీసం గ్రీజు కూడా పెట్టలేదని చెప్పారు. గత పాలకులు చేసిన తప్పిదాలే మన పాలిట శాపాలయ్యాయని అన్నారు. వీటన్నింటినీ సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామని ఆయన వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో నిర్వహణ పనులు నిమిత్తం 200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేకపోతే కూటమి ప్రభుత్వం మొదటి 2 ఏళ్లలోనే 878 కోట్లు మంజూరు చేసి ఖర్చు చేశామన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని 2026 ఖరీఫ్ ప్రారంభానికి ముందే నీటిపారుదల వ్యవస్థలను సాధారణ స్థితికి తీసుకురావాలన్నారు. అందుకు గాను O&M పనులు తక్షణమే చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అంతేకాక అత్యవసర పనులన్నీ అత్యంత నాణ్యతతో చేయాలని సూచించారు. రైతుల అవసరాల కోసం చెరువుల్లో పూడిక తీసిన మట్టిని క్యూబిక్ మీటర్ ₹1కే రైతులకు సరఫరా చేసేలా అనుమతులు కూడా ఇచ్చామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో కడా కమిషనర్ ప్రశాంతి, ఇరిగేషన్ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఈలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలోనే ఒక ఉత్తమమైన ఆధునిక రాజధానిని నిర్మించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటూ శరవేగంగా ప్రజా రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ తెలిపారు. రాష్ట్రానికి ఒక బృహత్తరమైన రాజధాని ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు సమీకరించి ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కూడిన నూతన రాజధాని నగరాన్ని నిర్మించడం జరుగుతోందని స్పష్టం చేశారు. రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలన్నింటినీ శరవేగంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని సీఎస్ వివరించారు. న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన ఎంవి పటేల్ నేతృత్వంలో 16 మంది ప్రతినిధులతో కూడిన బృందం మంగళవారం ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్తో భేటీ అయింది. నేషనల్ డిఫెన్స్ కళాశాల ప్రతినిధి బృందం ప్రతి ఏటా వారి కోర్సు అధ్యయనంలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, ఇతర అంశాలను అధ్యయనం చేయడం జరుగుతోంది. దానిలో భాగంగా ఈ బృందం ఏపీలోని విశాఖపట్నం స్మార్ట్ సిటీ అభివృద్ధి, అమరావతి ప్రజా రాజధాని అభివృద్ధి తదితర ప్రాంతాలను నేరుగా సందర్శించి అక్కడ జరిగే అభివృద్ధిని అధ్యయనం చేయనుంది. ఈ పర్యటనలో భాగంగా
ఎన్డీసీ బృందం సీఎస్తో భేటీ అయ్యి అమరావతి నూతన రాజధాని నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను ప్రభుత్వం అధిగమిస్తూ నిర్మాణ పనులను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నది సీఎస్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ మాట్లాడుతూ కేవలం రాజధాని నిర్మాణమే కాకుండా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రాంతాల్లో తగిన అభివృద్ధికి కృషి చేయడం జరుగుతోందని తెలియజేశారు. రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడపల్లో విమానాశ్రయాలు ఉండగా భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. ఏపీ జనాభా కంటే సుమారు రెట్టింపు స్థాయి జనాభా కలిగిన మహారాష్ట్రతో సమానంగా ఏపీలో విమానాశ్రయాలు ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఓడరేవులకు అదనంగా మరికొన్ని ఓడరేవులను అభివృద్ధి చేయడం జరుగుతోందని వివరించారు. 300 కోట్ల రూపాయల నిధులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేశామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. డివిజన్లో ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని 100% పరిష్కరించి ఒక మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దిన 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలిత కిషోర్ హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం 28వ డివిజన్ భానునగర్లో నూతనంగా నిర్మించిన డ్వాక్రా కమ్యూనిటీ హాల్ను స్థానిక కార్పొరేటర్ వీరమాచినేని లలిత కిషోర్ పలువురు అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. తెలుగుదేశంలో పార్టీ అధికారంలోకి వచ్చాకే సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చూస్తోందన్నారు. 2019-24 గత 5 ఏళ్ల కిందట సెంట్రల్ నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. అప్పట్లో భానునగర్ చూస్తే గుంతలమయం, మురికిమయంగా ఉండి స్థానిక ప్రజలు అనేక కష్టాలు అనుభవించారని తెలిపారు. గత టీడీపీ హయాంలో భానునగర్లో రోడ్లు వేయడానికి ప్రయత్నిస్తే రైల్వే అధికారులను రెచ్చగొట్టి అనేక ఇబ్బందులకు గురిచేశారన్నారు. మరలా తాను 2024లో ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత 300 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి శరవేగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. డివిజన్లో ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని 100% పరిష్కరించి ఒక మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దిన 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలిత కిషోర్ హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. 2014-19 నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ రోడ్లన్నీ శాంక్షన్ చేస్తే ఆ రోజు రోడ్లు వేస్తే తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందని చెప్పి ఆ రోజున రైల్వే అధికారులను రెచ్చగొట్టి అనేక ఇచ్చేశారు. ఇవాళ మా వీరమాచినేని లలిత కానీ మా వీరమాచినేని కిషోర్ కానీ ఈ డివిజన్ కార్పొరేటర్ అయినాక ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పాం. దృష్టి పెట్టారు. అధికారుల చుట్టూ నిరంతరం తిరిగి ప్రతిపక్షంలో వాళ్ళు అధికారంలో లేకపోయినా తర్వాత నేను 2024 శాసనసభ్యుడైనాక నిరంతరం కూడా ఈ డివిజన్ వేగవంతంగా అభివృద్ధి తీసుకొచ్చాం. బ్రహ్మాండంగా రోడ్లు వేసాం, సీసీ రోడ్లు వేసాం. వాళ్ళందరూ చక్కటి ఇళ్ళన్నిటికి కూడా మంచి అందం వచ్చింది, చక్కటి సౌకర్యాలు వచ్చినాయి. డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ అలాగే ఇప్పుడు ఒక డ్వాక్రా మా అక్క చెల్లెలకి ఒక కమ్యూనిటీ హాల్ కూడా మా లలిత మరి ఇక్కడ ఉన్న చిన్న స్థలంలో అయినా సరే ఈ ప్రాంతంలో ఉన్న గ్రూపుల వరకు ఇక్కడ కూర్చుంటారని చెప్పి అడిగితే ఇమీడియట్గా దాన్ని మంజూరు చేయించాం. దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలంది, అది కూడా ఇప్పుడే ఏఈ గారికి ఆదేశాలు ఇచ్చాం. అనంతరం కార్పొరేటర్ వీరమాచినేని లలిత మాట్లాడుతూ కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత నా ముందు ఉన్న సమస్యలు కోకల్లలు అన్నారు. 3వ కార్పొరేటర్గా ఉన్న తనకు దేవుడు ఆశీస్సులు తోడై ఇబ్బడి బుబ్బడిగా డివిజన్ సమస్యలను అకుంఠిత దీక్షతో 100% సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమా, ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో 500 కోట్ల రూపాయలతో 28వ డివిజన్ అభివృద్ధి చేశామన్నారు. 50 లక్షలతో అన్ని హంగులతో బోండా ఉమా కాలనీ, భానునగర్ 3 లైన్లు డ్వాక్రా కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగిందని కార్పొరేటర్ వీరమాచినేని లలిత స్పష్టం చేశారు. చెప్తారు ఇన్ని కోట్లు అని కోట్లు, మన ఎనమాల ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ ఒప్పుకుంది ఎక్కడ కార్పొరేటర్ల పనులు అవ్వు. వీళ్ళందరి సహకారంతోనే మనం అభివృద్ధి చేయగలుగుతాం. నేను ఆ విధంగానే చేయగలిగాను. నేను ఇప్పటి వరకు 3 డివిజన్లు చేశానంటే 3 డివిజన్లో ప్రజలకి ఒక ఫస్ట్ చేసినప్పుడు చేపల మార్కెట్, పొట్టి శ్రీరాములు పార్కు, హాస్పిటల్ కట్టించా. రెండోసారి 40 సంవత్సరాల నుంచి వాళ్ళ కాల వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఉమా కాలనీ, డ్వాక్రా మహిళలకి రూమ్ కట్టించడం. ఇట్లా చూసుకుంటా పోతే నేను ఏ డివిజన్ పని చేసినా సరే ఒక ముద్ర అనేది అట్లా ఈ వీళ్ళు మనకు పనిచేస్తారు అనే ముద్ర నా ఎనమాల నా భర్త కూడా నాకు సహకారం ఉండటం, వీరమాచినేని కిషోర్ గారు కూడా సహకరిస్తా ముందుకు నడవడంతో నేను చేయగలిగాను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ కేఎల్ రావు పార్కులో ఉన్న ఓపెన్ ఎయిర్ థియేటర్ ని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పునఃప్రారంభించారు.
బుడమేరు వరద కారణంగా పార్కు దెబ్బతినడంతో 35 లక్షల రూపాయల వ్యయంతో పార్కును అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కేఎల్ రావు స్విమ్మింగ్ పూల్ను ఆధునీకరించామని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్ చిట్టినగర్లో ఉన్న కేఎల్ రావు పార్క్లో ఓపెన్ ఎయిర్ థియేటర్ని విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 17 లక్షల వ్యయంతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఓపెన్ థియేటర్ నిర్మించారని అన్నారు. పునర్నిర్మాణంలో భాగంగా బుడమేరు వరదల వల్ల దెబ్బతిన్న ఈ ప్రాంతాన్ని వాకింగ్ ట్రాక్తో కలిపి సుమారు 35 లక్షల రూపాయల వ్యయంతో తిరిగి అభివృద్ధి చేశారన్నారు. ఆధునీకరణ పనులు ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా ర్యాంపులు వేయడం, లైనింగ్స్ మరియు మెట్ల నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించారని అన్నారు. 2021 మార్చి 18న మేయర్గా బాధ్యతలు చేపట్టి మార్చి 17, 2026 తన 5 ఏళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేశారని అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తపరుస్తూ తన పదవీ కాలం చివరి రోజున కూడా ఒక ప్రారంభోత్సవం నిర్వహించి బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహించినందుకు చాలా గర్వంగా మరియు ఆనందంగా ఉందని తెలియజేశారు. లక్షలతోటి ఇండోర్ స్టేడియం గతంలో మనం నిర్మించుకున్నాము. అది కూడా పాడవటం జరిగింది. దాన్ని కూడా 4 లక్షల వ్యయంతో మళ్ళీ సరిచేసుకోవటం జరిగింది. అలాగే వాకింగ్ ట్రాక్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ మనకి నడవడానికి వారధిలాగా ఉన్నవి కూడా పాడైనాయి. అవి కూడా 12 లక్షల వ్యయంతో జనరల్ ఫండ్తో అవి కూడా మనం నూతనంగా నిర్మించుకోవటం జరిగింది. ఈ ఓపెన్ థియేటరు లేకపోతే ఈ మనకి ఈ వాకింగ్ ట్రాక్ కానీ, లేకపోతే మనకి పాత్వేస్ కానీ, అలాగే మనకి ఈ వారధలు కానీ ఇవన్నీ కలిపి ఒక 35 లక్షల వ్యయంతో మళ్ళీ మనం నూతనంగా పార్కుని అభివృద్ధి చేయటం జరిగింది. అలాగే ఇండోర్ స్టేడియం చాలా చక్కగా ఇండోర్ స్టేడియం మనం నిర్మించుకున్నాము. అలాగే మనకి కేఎల్ రావు పార్కుకి మనకి పక్కనే మనకి స్విమ్మింగ్ పూల్ కూడా కేఎల్ రావు స్విమ్మింగ్ పూల్ కూడా మనం ఆధునీకరించుకోవటం జరిగింది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబుకు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన అతి ఉత్కృష్ట సేవా పథకం 2025 వరించింది. పోలీస్ శాఖలో అత్యంత ప్రతిభావంతంగా, నిష్కల్మషంగా, అంకిత భావంతో అత్యుత్తమ సేవలు అందించి విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజల భద్రత, నేర నియంత్రణ వంటి అంశాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి విశిష్టమైన సేవలు అందించిన ఉత్తమ సేవలకు గాను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబుకి కేంద్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకమైన అతి ఉత్కృష్ట సేవా పథకం 2025 ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, స్వామివారిని కోట్లాది మంది భక్తులు ఆరాధ్య దైవంగా భావిస్తారని, స్వామివారి లడ్డులో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు టీడీటీకి మచ్చ తీసుకొచ్చారని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులు టీటీడీ చైర్మన్లుగా పనిచేసి మంచి చేశారని, బీఆర్ నాయుడు రుణం తీర్చుకోవడానికి చంద్రబాబు ఆయనకు పదవి ఇచ్చారన్నారు. బీఆర్ నాయుడు చైర్మన్ అయినప్పటి నుంచి దర్శనాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. మహిళల పట్ల అతని ప్రవర్తన సమాజం తలదించుకునేలా ఉందని, అతన్ని చైర్మన్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ దగ్గర శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్ఆర్సీపీకి చెందిన మహిళలపై దాడి చేసి తిరిగి వారిపైనే తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని కోరుతూ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకులకి మంచి బుద్ధి ప్రసాదించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు, తిరువూరు ఇన్ఛార్జ్ నల్లగడ్ల స్వామిదాసు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, పార్లమెంటు పరిశీలకులు, రాష్ట్ర జిల్లా నియోజకవర్గ డివిజన్ మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ తన దైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పే చంద్రబాబు టీటీడీలో సమస్యలు వస్తే బీఆర్ నాయుడిని ఎందుకు తప్పించడం లేదని ప్రశ్నించారు. టీటీడీని ప్రక్షాళన చేసి నాయుడుపై చర్యలు తీసుకోవాలని, మహిళలు శాంతియుతంగా ధర్నా చేస్తే వారిపై దాడి చేయించారన్నారు. తిరిగి వారిపై కేసులు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని చెప్పారు. పోలీసులు టీడీపీ కండువా కప్పుకొని పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకులకి మంచి బుద్ధి ప్రసాదించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించామన్నారు. స్వయంగా టీడీపీ ఎంపీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడని, ఆయనపై కూడా చర్యలు తీసుకోకపోగా వెనకేసుకొస్తున్నారని అన్నారు. ఈరోజు కోట్లాది మంది భక్తులు ఇలాంటి వ్యక్తి చైర్మన్ గా ఉంటాం, వెంటనే తొలగించండి, రాజీనామా చేయండి అని చెప్పని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరి మీద ఒత్తిడి తీసుకొచ్చిన తను మావారు, మాకు సంబంధించిన వ్యక్తి, తను ఎన్ని తప్పులు చేసినా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర సరిగ్గా చూసుకోకపోయినా మేము అతన్ని ఏమీ చేయము, తొలగించము, రాజీనామా చేపించము అని చెప్పని ఈరోజు రెడ్ బుక్ పరిపాలన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, కార్యకర్తల మీద కాకుండా
చివరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా రెడ్ బుక్ పరిపాలన కొనసాగించే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాను. నిజంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, నాకు దైవం వెంకటేశ్వర స్వామి, ఆయన వల్లే నేను బతికాను అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తారు. మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ ఉంటే, నిజంగా ఆయన మీద భక్తి ఉంటే వెంటనే బీఆర్ నాయుడిని తొలగించి రాజీనామా చేపించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పైన. మల్లాది విష్ణు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీటీడీని భ్రష్టు పట్టించారన్నారు. చంద్రబాబు పాలనను మహిళా లోకం గమనిస్తోందని, రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకి సరైన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. పోలీసులు తమ తీరు మార్చుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారు. ఎవరన్నా క్వశ్చన్ చేస్తే, ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద పోలీసులతో లాఠీచార్జ్ చేస్తున్నారు, పోలీసులతో కేసులు పెట్టిస్తూ ఉన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో? ఇది ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగము మీకున్నటువంటి మొన్న గెలిచినటువంటి ఓట్ల శాతాన్ని ఇప్పటికే సగానికి తగ్గించేసింది. మీ ఎమ్మెల్యేల చర్యల మూలంగా, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క చర్యల మూలంగా సగానికి పడిపోయింది. మాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడన్నా కోడిని కోస్తేనో, రోడ్డు మీదకి వస్తేనో, కేకులు కట్ చేస్తేనో 307 పెడతారా? తెనాల్లో దళితుల మీద రోడ్డు మీద కూర్చోబెట్టి లాఠీచార్జ్ చేస్తారా? గోపాలపురంలో రోడ్డు మీద నడిపిస్తారా? మరి మీ ఎంపీని ముసుగేసి స్టేషన్ బెయిల్ ఎందుకు ఇప్పించారు? 2021 నుంచి 2026 వరకు డిప్యూటీ మేయర్గా తనను ఈ స్థానంలో కూర్చోబెట్టిన వైసీపీ అధినేత జగన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా తెలిపారు. మహిళలకు 50% రిజర్వేషన్లు ఇచ్చారని, మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను మహిళలకు ఇచ్చి చరిత్ర సృష్టించారన్నారు. విజయవాడలోని వీఎంసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 15వ డివిజన్ కార్పొరేటర్గా, డిప్యూటీ మేయర్గా తనను ఈ స్థానంలో కూర్చోబెట్టినందుకు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్కు రుణపడి ఉంటానన్నారు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ఒక గుర్తింపు పొందేలా పనిచేసిందని 600 కోట్ల రూపాయలతో రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేయించడం జరిగిందన్నారు. తూర్పు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. దేవినేని అవినాష్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన హయాంలో ఎంతో అభివృద్ధి చేయించారని, కూటమి ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. 15వ డివిజన్ కార్పొరేటర్గా తాను 32 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకున్నానని తెలిపారు. డివిజన్ అభివృద్ధికి సహకరించిన కమిషనర్లు, హెచ్ఓడీలకు కృతజ్ఞతలు తెలిపారు. కూడా మరి డిప్యూటీ మేయర్గా ఆ రోజు దేవినేని నెహ్రూ గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన డిప్యూటీ మేయర్ 2000లో చేశారు. మరలా నాకు అవకాశం కల్పించి మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తనయుడు, నెహ్రూ గారు తనయుడైన అవినాష్ గారి ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా అవినాష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. మరి 15వ డివిజన్ కార్పొరేటర్గా మరి డిప్యూటీ మేయర్గా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ, మరి ప్రజానికానికి ఒక నగర డిప్యూటీ మేయర్గా నగరాన్ని ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూ ప్రజానికంతో మమేకం అవుతమే కాకుండా, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో మరి ఒక మార్క్ ఏర్పడే విధంగా వైఎస్ఆర్ పార్టీ గత 5 ఏళ్లలో కూడా ఒక మార్క్ ఏర్పాటు చేసుకుని రిటైనింగ్ వాల్ అనేది నిర్మిస్తాం, 600 కోట్లతో డెవలప్ చేసిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అవినాష్ గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలోనే జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరం పూర్తి స్థాయిలో అభివృద్ధిలో దూసుకుపోతుందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి తెలిపారు. విజయవాడలోని వీఎంసీ కార్యాలయంలో కూటమి కార్పొరేటర్లు నెల్లిబండ్ల బాలస్వామి, ఉమ్మడి చంటి, బుల్లా విజయ్, మహాదేవ్ అప్పాజీ, మైలవరపు మాధురి, మైలవరపు రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో వారు మాట్లాడుతూ 2021 నుంచి 24 వరకు కార్పొరేషన్లో పనులన్నీ ఆగిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే విజయవాడ నగరాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. 2021 నుంచి 2026 వరకు 3 కమిషనర్లు పనిచేశారని, హెచ్ఓడీలు, వీఎంసీ ఉద్యోగులు అందరూ నగరాభివృద్ధిలో చేయూతనిచ్చారని వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కూటమి కార్పొరేటర్లు అందరూ సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఇబ్బంది ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేశామన్నారు. మరి మాకు 2021 నుంచి 26 దాకా 3 కమిషనర్లు ఇక్కడ పనిచేయడం జరిగింది. కమిషనర్లు కానీ, అలాగే హెచ్ఓడీస్ కానీ, కింది స్థాయి వర్కర్స్ కానీ, కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరూ కూడా మరి మాకు
విజయవాడ నగర అభివృద్ధిలో మాకు చేయూతనిచ్చి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి కార్పొరేషన్ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విజయవాడ నగరాన్ని మరి కూటమి ప్రభుత్వం మేము కార్పొరేటర్లుగా అందరం కూడా సమన్వయంతో మరి ఈ 2 సంవత్సరాల నుంచి కూడా చేసుకుంటూ ఎక్కడైనా సరే ప్రజలకు ఇబ్బంది ఉంది అంటే అక్కడ మేమందరం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ 21 నుంచి 24 దాకా ఉన్న వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలని, అన్యాయాలని మరి మేము అడ్డుకుంటూ మరి ముందుకు నడవడం. ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ఆర్థిక విధానాలు, కొత్త విధానాలు తీసుకొచ్చి మరి చేయబోతూ ఉన్నారు. ఇక్కడ అమెరికా వెళ్ళవసరం లేదు, ఇక అమరావతి కడితే అమరావతిలోనే మన పిల్లలందరూ కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఆయన ఆలోచన అదే. మరి ఈ రకంగా కూడా మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. మరి మా సోదరులందరూ కూడా, గౌరవ సభ్యులందరూ కూడా మరి ఎందుకంటే మరి అధికారం మాదున్నా ఇక్కడ అధికారం మాత్రం వైసీపీది ఉందా కనుక కొన్ని పాయింట్లో కూడా మేము ఏది చెప్తే వాళ్ళు రివర్స్ అది. మేము అది కాదయ్యా, ఆయన దేవుడు అంటే కాదు, ఆయన కాదు, ఇంకొకటి అనే పరిస్థితిలో ఈ వైసీపీ గవర్నమెంట్ ఉంది కనుక ఇక్కడ పరిపాలన విధానంలో ఇక రాబోయే రోజులు అన్నీ కూడా మంచి రోజులే. ఇక అన్నీ కూడా అధికార పాలనలో జరిగినా మరి ఎంతో కొంత మా కమిషనర్ గారు కూడా ఒకటే చెప్పారు, మీరు ఏ పనున్నా అవసరం ఉన్నా రమ్మని చెప్పారు. ఖచ్చితంగా కూడా మేము చెప్పింది ఆ కమిషనర్ గారు చేస్తారు. లేని ఎడల మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మా దగ్గరికి వచ్చిన వారిని ఆ పని చేయించుకొని విజయపథంలో నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సుజనా చౌదరి గారు ఉన్నారు, అలాగే సెంట్రల్లో బోండా ఉమామహేశ్వర గారు టీడీపీగా ఉన్నారు, గద్దె రామ్మోహన్ రావు గారు తూర్పు నియోజకవర్గంగా ఉన్నారు, ఎంపీగా తెలుగుదేశం పార్టీకి నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచిన కేశినేని శివనాథ్ చిన్ని గారు కూడా ఉన్నారు. కాబట్టి మా అందరూ కూడా ఈరోజు కార్పొరేటర్ పదవి అయిపోయినప్పటికీ కూడా రాబోయే కాలంలో వాళ్లతో కావాల్సిన పనులు ఏదైనా ఉంటే మేము దగ్గరుండి మీ అందరికీ సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గంలో, తూర్పు నియోజకవర్గంలో, సెంట్రల్ నియోజకవర్గం ఉన్న ప్రజలకి అమ్మవారు ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అల్లా దీవెనలు, యేసుప్రభు దీవెనలు నిండుగా మెండుగా మీ కుటుంబాలకి ఉండాలని చెప్పి మీరందరూ కూడా ఆరోగ్యవంతంగా సిరి సంపదలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డివిజన్ చేశాను. ఒకే ఒక వీధి సైకంవారి వీధి అని చెప్పి ఆ స్థానికంగా ఉన్న వాళ్ళు రోడ్డు హైట్ అయితే వాళ్ళ ఇల్లు ఏదో కొద్దిగా మునుగుతాయి అంటే లో లెవెల్లో ఉండడం వల్ల ఒక రోడ్డు నేను శాంక్షన్ అయ్యి శంకుస్థాపన వరకు వచ్చి కూడా ఆగింది. 100% పనులు పూర్తి చేశానని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. నాకు ఈ డెవలప్మెంట్కి సహకరించిన తోటి మా కౌన్సిల్ సభ్యులకి, అలాగే ముఖ్యంగా అధికారులకి మేము ఏదైతే సమస్య జెన్యున్గా చెప్తామో వాళ్ళు తప్పనిసరిగా ఆ సమస్యల పరిష్కారానికి నిజంగా మాకు పూర్తిగా సహకరించారు. పార్టీలతో సంబంధం లేకుండా మేము అధికార పక్షంలో ఉన్నాయి, ప్రతిపక్షంలో ఉన్నాయి కూడా తప్పనిసరిగా మాకు సహకరించడం జరిగింది. కృష్ణా జిల్లా చెల్లపల్లి మండల పరిధిలోని పుచ్చగడ్డ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొరిపర్తి రాము నిన్న రాత్రి ఘంటసాల మండల పరిధిలోని దేవరకోట గ్రామం వద్ద ఉన్న గుండేరు కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. మంగళవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని వంతెనపైకి తీసుకురాగా ఘంటసాల ఎస్ఐ వేమన చందన సంఘటన ప్రదేశాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతుడు అవివాహితుడు, టీవీ మెకానిక్ గా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. రాము మృతి చెందడంతో పుచ్చగడ్డ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సామాజిక సమరసత సాధించే దిశగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని సంస్థ ప్రాంత సహచాలక్ సుంకవల్లి రామకృష్ణ ప్రచార ప్రముఖ్ బయ్యవాసు తెలిపారు. కుల వివక్షతను తొలగించి హిందూ సమాజాన్ని ఏకం చేయటమే తమ లక్ష్యమన్నారు. శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని పంచ పరివర్తన పేరిట 5 ప్రధాన అంశాలను తీసుకుని ప్రజల్లోకి వెళుతున్నామని తెలిపారు. ఆర్ఎస్ఎస్ ను గ్రామీణ స్థాయి వరకు విస్తరించడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. హర్యానాలోని సమల్ఖాలో జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధి సభలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని సంస్థ ప్రాంత సహచాలక్ సుంకవల్లి రామకృష్ణ ప్రచార ప్రముఖ్ బయ్యావాసు అఖిల భారత మహాసభలో తీసుకున్న నిర్ణయాలను విలేకరులకు వివరించారు. సామాజిక సామరస్యంతో పాటు కుటుంబ ప్రమోదనం, పర్యావరణం, స్వదేశీ నాగరిక కర్తవ్యం ప్రధానాంశాలుగా ముందుకు వెళ్తున్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఆర్ఎస్ఎస్ ను గ్రామీణ స్థాయి వరకు విస్తరించనున్నట్లు తెలియజేశారు. గత దసరా రోజున ప్రారంభమైన శతాబ్ది ఉత్సవాలు అక్టోబర్ 26, 2026 వరకు కొనసాగుతాయని వివరించారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న
68,000కు పైగా శాఖలను 1,00,000 వరకు పెంచాలని నిర్ణయించారన్నారు. గృహ సంపర్క అభియాన్ పేరుతో 10 కోట్ల కుటుంబాలను నేరుగా కలవాలని లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. యువతను భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో యువ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళలకు సైతం ప్రాధాన్యత ఇస్తూ వారి భాగస్వామ్యాన్ని పెంచే దిశగా చైతన్యాన్ని పెంపొందిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సంఘ విస్తరణకు సంబంధించి అలాగే 100 సంవత్సరాలు అయిన సందర్భంగా శత వార్షికోత్సవాల సందర్భంగా ప్రతిష్ఠిత ప్రభావితమైనటువంటి సమాజంలో సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి 40 సంవత్సరాల లోపు వాళ్ళకు ఒక రోజు, 40 సంవత్సరాలు దాటినటువంటి ప్రతిష్ఠిత వ్యక్తులు, ప్రభావిత వ్యక్తుల్ని ఒకరోజు మన విజయవాడలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా సంఘ కార్యక్రమాలకి సంబంధించి గురు తేజ్ బహదూర్, అలాగే సంత రవిదాస్ యొక్క 650, గురు తేజ్ బహదూర్ యొక్క 350వ బలిదాన దినోత్సవము, అదేవిధంగా బిర్సా ముండా 150వ జయంతి కార్యక్రమాలు కూడా సమాజపరంగా సమాజాన్ని కలుపుకొని ఈ ఉత్సవాలు నిర్వహించవలసిందిగా ఇక్కడ నిర్ణయం తీసుకోవటం జరిగింది. మిగతా విషయాలకు సంబంధించి అఖిల భారత ప్రతినిధి సభ సంబంధించినటువంటి విషయాలను మన ప్రచార ప్రముఖ అయినటువంటి బయ్యావాసు గారు దృష్టిలో సంఘం పెరగడం అంటే శాఖలు పెరగడము, సంఘ మండళ్ళు సాప్తాహికులు పెరగడం మాత్రమే కాదు. సంఘం దృష్టిలో సంఘం పెరగడం అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆలోచన విధానాన్ని సమాజము దత్తత తీసుకొని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆలోచన విధానంగా సమాజం నడిచేదాకా సంఘం కృషి చేస్తూ ఉంటుంది. ఆ దిశలో భాగంగా 85 సంభాగాలు చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ని 2 సంభాగాలు చేసుకోవడం జరిగింది. ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఆంధ్రప్రదేశ్ పేరుతో. ఈ విధంగా ఇక మీద రాష్ట్రంలో 2 సంభాగాలుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యక్రమం ముందుకు పోతుంది. దేశం మొత్తం పైన 85 సంభాగాలుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పనిని సమాజంలో తీసుకోబోతాము. దీంతో ప్యారలల్గా సమాజంలో ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు, శాశ్వత సేవా ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకోబోతున్నాము. దానిలో భాగంగా ఈ సంవత్సరము ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో సుమారుగా 100 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతున్నది. అది వీలైనంత త్వరగా ప్రారంభించి సమాజానికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు, కార్పొరేట్ స్థాయిలో ఉండే వైద్య సదుపాయాలు సామాన్యులు కూడా సరసమైన ధరలకు అందించేటువంటి ఒక పెద్ద సేవా ప్రకల్పాన్ని కూడా మేము ప్రారంభిస్తున్నాము. వేసవి కాలాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ విక్రయ సంస్థ సత్య వినియోగదారుల కోసం భారీ ఆఫర్లను ప్రకటించింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విభిన్న బ్రాండ్ల ఎస్సీలపై ప్రత్యేక రాయితీలు మరియు ఆకర్షణీయమైన బహుమతులను అందిస్తున్నట్లు డివిజనల్ మేనేజర్ సురేష్ తెలిపారు. మార్కెట్ ధరల కంటే తక్కువ మరియు న్యాయమైన ధరలకే నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నామని, వేసవి సీజన్లో కొనుగోలు చేసే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వేసవి కాలంతో పాటు ఉగాది పర్వదిన ఆఫర్లను వినియోగించుకోవాలని కోరారు. తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ ఎదురుగా గల పిఆర్ హైట్స్లోని సత్య షోరూంలో ఏర్పాటు చేసిన ఉగాది మరియు ఏసీ క్యాంపెయిన్ మీట్లో డివిజనల్ మేనేజర్ సురేష్ వివరాలను వెల్లడించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విభిన్న బ్రాండ్ల ఏసీలపై ప్రత్యేక రాయితీలు మరియు ఆకర్షణీయమైన బహుమతులను అందిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. షోరూంలో ఎల్జీ, డైకిన్, వోల్టాస్, పానాసోనిక్, శాంసంగ్, హయర్, బ్లూ స్టార్ మరియు మిత్సుబిషి వంటి అగ్రశ్రేణి బ్రాండ్ల ఏసీలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కేవలం అమ్మకాలకే పరిమితం కాకుండా కొనుగోలు చేసిన 24 గంటల్లోనే ఉచిత హోమ్ డెలివరీ మరియు వేగవంతమైన ఇన్స్టాలేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. మార్కెట్ ధరల కంటే తక్కువ మరియు న్యాయమైన ధరలకే నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నట్లు వివరించారు. ఈ వేసవి సీజన్లో కొనుగోలు చేసే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు సురేష్ వెల్లడించారు. మొదటి బహుమతిగా దాదాపు 7 లక్షల రూపాయల విలువైన కారును గెలుచుకునే అవకాశం ఉందని, 3 విజేతలకు బహుమతి అందిస్తామని చెప్పారు. రెండవ బహుమతిగా 100 మందికి పైగా కస్టమర్లకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్లు ఇస్తామని ప్రకటించారు. ఈ లక్కీ డ్రాను 3 దఫాలుగా ఏపీ వ్యాప్తంగా నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. వీటితో పాటు ఉగాది పండుగ సందర్భంగా మరిన్ని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. మనకి ఏంటంటే ఇప్పుడు సత్యాలో ఏంటంటే మనకి అన్ని రకాల ఏసీలు మనకి దొరుకుతాయండి. 1 టన్ నుంచి 2 టన్ వరకు అన్ని ఏసీలు దొరుకుతాయి. దాంతోపాటు అన్ని రకాల బ్రాండ్స్ మనకి ఎల్జీ, డైకిన్, వాల్టాస్, లాయిడ్, పానాసోనిక్, శాంసంగ్, హయర్, బ్లూ స్టార్, ఓ జనరల్, మిత్సుబిషి దాకా కూడా అంటే మామూలు నార్మల్ బ్రాండ్ నుంచి అండ్ హై ఎండ్ బ్రాండ్ వరకు కూడా మనకి అవైలబిలిటీ ఉందండి. దాంతోపాటు మనకి ఇక్కడ ఉన్న సౌలభ్యం ఏంటంటే హోమ్ డెలివరీ అండి.
సో 24 అవర్స్లో మనము కస్టమర్ కొనుక్కున్నది ఇంటికే మేము మా వెహికల్లో మేము ఇంటి దగ్గరికి చేరుస్తాం. అది కాకుండా ఫాస్టెస్ట్ ఇన్స్టలేషన్, అంటే కస్టమర్ ఎవరైనా తీసుకున్నా సరే వితిన్ 24 అవర్స్లో మా ఒక వెనకాల బ్యాక్ ఎండ్ టీం ఉందండి, సిఆర్ఎం టీం. సో వాళ్ళు ఏంటంటే కస్టమర్ని ఫాలోఅప్ చేసుకుంటూ వితిన్ 24 అవర్స్లో ఇన్స్టలేషన్ చేయించగలుగుతారు. దాంతోపాటు ఏంటంటే మార్కెట్ కంటే తక్కువ రేట్లకి అండ్ న్యాయమైన రేట్లకి మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.